సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా ఉండును. దేవుని మాట, దేవుని యొక్క వాక్యము అంగీకరించాలని వారు సురక్షితముగా ఉంటారని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. తల్లిదండ్రులుగా మనం అందరం కోరుకుంటామనంటే మన పిల్లలు మన మాట వినాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లల మాట వింటే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు, ఆనందంగా ఉంటారు. అలా కాకుండా పిల్లలు కనుక మాట వినకుండా వ్యతిరేకిస్తూ వారికి నచ్చిన త్రోవలో వారికి నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే తల్లిదండ్రులు కృంగిపోతారు, బాధపడతారు. దేవుడు కూడా ఏం కోరుతున్నాడనంటే మనము నెమ్మదిగాను, శాంతిగాను, ప్రశాంతంగాను మనం జీవించాలి అనంటే దేవుని మాట వినాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మాట వింటే, ఆయన వాక్యం వింటే, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికితే కనుక దేవుడు తప్పకుండా మనకి నెమ్మదికరమైన దినాలు ఇస్తాడు, సంతోషకరమైన జీవితాన్ని మనకిస్తాడు. ఈరోజు చాలామంది నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా వారి జీవితాల్లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే దేవుని మాట వినకపోవడమే, వాక్యం మందు దృష్టి లేకపోవడం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం, దేవుని మాటను అంగీకరించలేకపోవడం, ఒకవేళ విన్నప్పటికీ కూడా వారి జీవితాల్లో వాటిని తీసుకోకపోవడం. ఈరోజు అలాగును కాకుండా దేవుని మాటను మనం విన్నట్లయితే దేవుడు మనల్ని నెమ్మదిగాను, ప్రశాంతముగాను, సుఖ సంతోషముగాను జీవించు దినాలు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.